హైదరాబాద్ అంబర్పేట్ హలీ కేఫ్ చౌరస్తాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్ లో ముందుగా పర్యటించడం జరిగింది. అంబర్పేట్ నియోజకవర్గంలో జీబీ యాత్రతో ఆయన అక్కడ ప్రచారం అనేది కొనసాగించారు. దాని అనంతరం 8 గంటలకు జ్యోతిరావు పూలే రోజు జయంతి సందర్భంగా అంబర్పేట్ లో ఉన్న అలీ కేఫ్ చౌరస్తాకి చేరుకున్నారు. అక్కడ ఆయనకి జ్యోతిరావు పూలేకి పూలమాలలు సమర్పించి అలా ఆయనకి నివాళులు అర్పించి రావడం జరిగింది. దాని తర్వాత కూడా ఇక్కడ గాంధీనగర్, కవాడిగూడ డివిజన్లలో జీప్ లోనే పర్యటించడము మనం చూస్తున్నాము. మనకు వచ్చిన విజువల్స్ ప్రకారంగా కానీ అక్కడ ఉన్న సమాచారం ప్రకారంగా కానీ అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఈయన ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమాలు చేస్తూ మనం ఇంతకు ముందు చూస్తున్నాము. విజయ సంకల్ప యాత్రలు అయితే ఏంటి, ఇప్పుడు జీపీ యాత్రలు అయితే ఏంటి, ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కూరగాయల దగ్గర నుంచి పండ్ల వ్యాపారులు అందరినీ కూడా ఆయన వెళ్లి దగ్గరికి వెళ్లి మాట్లాడడం, వారందరితో కూడా అక్కడ ఉండే సమాచారాన్ని సేకరించడం, వారి ఇబ్బందులన్నీ అన్నింటి కూడా తెలుసుకోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాము. ఆ తర్వాత కూడా ఈ రోజు పర్యటనలో భాగంగానే ఈ స్థానాలలో అంబర్పేట్ డివిజన్ లో కూడా మనకి సాయంత్రం పర్యటించనున్నారు. పిల్లర్ నెంబర్ 1131 మెట్రో స్టేషన్ కుక్కడపల్లి కూడా ఈ రోజు ఆయన కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు విజయ సంకల్ప యాత్రలు వేసి అలాగే ఇప్పుడు చేస్తున్న ఈ ఎలక్షన్స్ ప్రచారంలో మాత్రం బీజేపీ ఒక అడుగు ముందుగానే ఉండి ముమ్మరంగా ప్రచారంలో ఎప్పుడైతే ఈ ప్రచారం ప్రారంభించారో అప్పటి నుండి కూడా నామినేషన్ల అభ్యర్థులు అందరినీ కూడా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత కూడా వీరంతా కూడా ప్రచారంలో భాగంగానే కిషన్ రెడ్డి ఏ రోజు కూడా ఒక రోజు గ్యాప్ ఇవ్వకుండా ప్రతి ఒక్క అంటే ఆయన డివిజన్ సికింద్రాబాద్ డివిజన్ వరకు కూడా అన్ని ఏరియాలు కవర్ చేస్తూ అంటే నామినేషన్ సమయం దగ్గర పడుతున్న సందర్భంగా కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలి అనే విధంగా కూడా చూస్తున్నట్లయితే ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడగడం నరేంద్ర మోడీ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ కొంతమంది అయితే అమిత్ షా కానీ సునీల్ బన్సాలి కానీ వాళ్ళంతా ఇన్ఛార్జీలంతా కూడా వీరికి ఎక్కడెక్కడ నుంచి ఏ దిశా నిర్దేశాలు చేస్తూ ఓటర్లు అయితే ఏంటి బూత్ సభ్యులందరికి దగ్గరికి కూడా వెళ్లి వారితో మాట్లాడటము అనేక కార్యక్రమాలలో ఈ కిషన్ రెడ్డి పాల్గొనడం జరుగుతుంది. రైట్ మాధవి, థ్యాంక్ యూ.